వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వస్త్ర పరిశ్రమలపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి. నేతన్న బ్రతకాలి అనే నినాదంతో మనుషులు కాపాడే నేతన్నల ప్రాణాలు. గోదావరి ప్రాజెక్టు జలాలు దిగువకు విడుదల. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకు ఆశ్రమం. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు. ఏఈఓ శ్రీనివాస్ అర్చకులకు ఆలయ అధికారులు సదర స్వాగతం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు, గురుకులాలకు పక్క భవనాలు నిర్మించాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జర్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి. భారీగా పాల్గొన్న విద్యార్థులు. అధ్యయనం పోరాటం స్టడీ స్ట్రగుల్ జిందాబాద్ స్టడీ స్ట్రగుల్ జిందాబాద్ స్టడీ స్ట్రగుల్ జిందాబాద్ ఎంతో కొంత నయమో దయ్యాల పంపకన్నా హీనమైన ఆశలన్నా నీకు బిక్కున ఏగేగి ఆశపక్షి ఉంటివన్నా కన్నవారి కాంతి కలలు చీకటింట్లో ఎట్ల తీరు అహో బాగుపడే దారి కొరకు కోరు జయ్య బయలుదేరు మాస్టలు గుర్తుకొచ్చే సచేటంత భయమో పందెలతో లేదాని కన్న ఎంత నయమో ఎంతో కొంత నయమో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉండి చదువుతున్నటువంటి విద్యార్థుల బాధల గురించి పాట పాడినటువంటి కోటి గారికి ధన్యవాదాలు. కలిగిన ముద్దలు తింటే గొంతులో మరి గోరారింది. ఆహా ఉరికొచ్చే గట్టిల్లో ఎదురు తిరగమంటున్నాయి ఆటలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం నుంచి పెద్ద ఎత్తున నేతన్నలు చెలో హైదరాబాద్ కార్యాలయానికి తరలివచ్చారు. వారి డిమాండ్స్ పవర్ లూమ్ పరిశ్రమల్లో 10 హెచ్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి, ఆ పైన 4వ కేటగిరీ కింద పరిగణించి 50% సబ్సిడీ అందించాలని అన్నారు. బతుకమ్మ చీరలు లేదా జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి 15 కోట్ల మీటర్లు ప్రభుత్వ ఆర్డర్లు అందించే నేతన్నలకు ఉపాధి కల్పించాలని వారు తెలిపారు. యారన్ డిపో ఏర్పాటు చేసి ప్రభుత్వమే యారన్ సప్లై చేయాలని సంఘాలు సభ్యులు ఒక్కొక్కరికి 10 లక్షల క్యాష్ క్రెడిట్ అందించాలని అన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు రావాల్సిన 2023 సంవత్సరంలో 10% యారన్ సబ్సిడీని అందించాలని తెలిపారు. బతుకమ్మ చీరలు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని అన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు యజమానులుగా మార్చి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. యానర్ కొనుగోలుపై 20% సబ్సిడీ అందించి పరిశ్రమకు తోడ్పాటును అందించాలి. కార్మిక సంక్షేమం పథకాలు అయిన 10% యారన్ కొనుగోలుపై 20% సబ్సిడీ అందించి పరిశ్రమలకు తోడ్పాటును అందించాలని అన్నారు. కార్మిక సంక్షేమం పథకాలు అయిన 10% యారన్ సబ్సిడీ, త్రిష్టు నేతన్నలకు చేయూత నేతన్న బీమా పథకాలను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ సిరిసిల్లాలో మార్కెట్ సౌకర్యం కల్పించే విధంగా సిరిసిల్లాలో నేత బజార్ను ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యత పరిష్కరించాలి. వస్త్ర పరిశ్రమ సమస్యలను కల్పించాలి. నేతన్నలకు ఉపాధి కల్పించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వస్త్ర పరిశ్రమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించేంత వరకు కల్పించాలి. ఉపాధి అందరికీ కల్పించాలి. కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కార్యక్రమాన్ని నేతల ధర్నాను హైదరాబాద్ లో నేతల ధర్నాను పరిష్కరించాలి. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. నేతన్నలకు వెంటనే ఉపాధి ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో పవర్ సమస్య, ఆ పవర్ సంబంధించింది 30 కేటగిరీ కేటాయించడం, 4th కేటగిరీకి ఉంది సబ్సిడీ కొనసాగించడం తొలగించి మరి 30 కేటగిరీ కేటాయించడం వల్ల ఇక్కడ 8.5 యూనిట్కి ఛార్జీలు విధించడం వల్ల మొత్తం పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లు మొత్తం బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల ఇక ఏకాఏకీ కార్మికులకు ఉపాధి పోయింది. మరి దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఉపాధి లేక మరి చాలా మంది కార్మికులు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 నెలల పని లేదు, తీవ్ర ఇబ్బందులు గురైతా ఉన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఇప్పటికైనా పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఈ ధర్నాతోడైనా ప్రభుత్వం మరి పట్టించుకోవాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి కక్ష సాధించి జోలి కొనుక్కోకుండా మరి ఇక్కడ వస్త్ర పనులు కాపాడాలని నేతలను రక్షించాలని వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనంతపురం రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ
సినోలెక్స్ కేబుల్ బాక్సులు అక్రమ గోవా మద్యంతో సహా సుమారు 80 లక్షల విలువ గల సరుకు పట్టివేశారని వెల్లడించారు. రాయదుర్గం పట్టణంలోని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సిఐలు వెంకట లక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి పెద్ద మొత్తంలో అక్రమంగా గోవా మద్యం తరలిపోతుందని సమాచారం రావడంతో ఈచర్ వాహనాన్ని వెంబడించి వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో పట్టుకున్నారని తెలిపారు. వాహనంలో 1.52 లక్షల విలువ గల 147 బాక్సుల గోవా అక్రమ మద్యం, 7,496 కిలోల సిఫోలెన్స్ కేబుల్ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ విలేకరు సమావేశంలో తెలిపారు. గోవా అక్రమ మద్యం తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు, మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమ గోవా మద్యాన్ని పట్టుకోవడంతో సాహసించిన సెబ్ అధికారులకు ఎస్పీ రికార్డు అందజేశారు. సార్ 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 ఓకే సార్ ఆ బ్యాగ్ ఇస్తే ఒకటి పెట్టుకోండి సార్. దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి రెండు కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్న, కానీ వాళ్ళ అక్రమ మద్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ, అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా, కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సిఐ మురళీమోహన్, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది. శ్రీశైలం నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ఆలయ మర్యాదను అనుసరించి ఆలయ ఈవో పెద్దరాజు, ఏఈఓ శ్రీనివాసు, అర్చకులు, ఆలయ అధికారులు సదర స్వాగతం పలికారు. ఈ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారు ఆశీర్వచనాలు మండపంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దరాజు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు శ్రీ స్వామివారి అమ్మవారి చిత్రపటానికి అందించారు.
ప్రముఖ నటి రేణు దేశాయ్ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాను చీఫ్ అడ్వైజర్ గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీ విశేషాలను మంత్రికి వివరించారు. పర్యావరణ, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు. అనంతరం రేణు దేశాయ్కు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలతో మంత్రి సారెపెట్టి సత్కరించారని తెలిపారు. ఏలూరు గోదావరి నదిలో ప్రవాహ ఉధృతి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ సిల్వే వద్ద 33.205 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు నుంచి 11,19,463 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో ఇంకా ముంపులోనే విలీన మండలాలు ఉండిపోయాయి. పునరావాస కేంద్రాల్లో కుక్కునూరు మండలంలో 721 కుటుంబాలు ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఉప్పర నదిగట్ల, వెంకటాపురం, సీతారామనగరం, శ్రీధర, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో రుద్రమ్మకోట, రేపాక కొమ్మ, తాటుకూరు, గొమ్మబొల్లపల్లి, చిరుగుమామిడి, నల్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు ఉన్నాయి. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వస్త్ర పరిశ్రమలపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి. నేతన్న బ్రతకాలి అనే నినాదంతో మనుషులు కాపాడే నేతన్నల ప్రాణాలు. గోదావరి ప్రాజెక్టు జలాలు దిగువకు విడుదల. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకు ఆశ్రమం. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు. ఏఈఓ శ్రీనివాస్ అర్చకులకు ఆలయ అధికారులు సదర స్వాగతం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.